ముగురమ్మల కుంకుమార్చనతో శోభిల్లిన ఈ కైలాస ప్రాంగణంలో ఇప్పుడు మరో వేడుక జరగనుంది. అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు ఇప్పుడు కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. మల్లేశ్వరునితో జరిగే అపూర్వ పరిణయోత్సవాన్ని వీక్షిస్తే సమస్త దాంపత్య దోషాలు, భార్యాభర్తల మధ్య కలహాలు తొలగి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించాల్సిందిగా ఇంద్రకీలాద్రి అర్చక బృందాన్ని కోరుతున్నాం. అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాదేన మమ దీర్ఘాయు విపుల సుఖ సౌఖ్యత సిద్ధ్యర్థం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవత ప్రీతయే ఆచంద్రార్క అనేక వైశేషిక సుఖానుభవ సిద్ధ్యర్థం యథాశక్తి కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా అహం కరిష్యే అనుకోండి. చేతులు జోడించి శిరస్సు వంచి ఆ దుర్గా అమ్మవారికి, దుర్గా మల్లేశ్వరుడికి నమస్కారం చేయండి. గణపతిని ముందుగా ప్రార్థన చేసుకోండి అమ్మా. గణపతి పూజ జరుగుతుంది. हम आकाशोत्पादने पुष्पं प्रकल्पयामि, यं वायुोत्पादने धूपं प्रकल्पयामि, ब्रह्मणोत्पादने दीपं प्रकल्पयामि, ब्रह्ममृतोत्पादने नैवेद्यं प्रकल्पयामि, संसकलोत्पादने श्रीमहागणाधिपतये नमः ताम्बूलादि सर्वोपचार पूजानि समर्पयामि. जय जय गणेश भगवान की जय. जय गणेश भगवान की. ओम पुण्यहन्निर्घमायुरस्तु శివాభ్యాసంలో భాగంగా మహాగణపతి అర్చన జరిగింది. పుణ్యాహవాదం జరుగుతోంది. మీ అందరికీ పుణ్యంని సముపార్జించేటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి పూజ జరుగుతోంది. నమస్కారం చేసుకోండి. శివాభస్సంతు సోమరస్యమస్తు అక్షుంజారిష్ఠుంజాస్తు. ఓం అర్చత ప్రార్చత ప్రేమేధా సవర్చత గంధద్వారాంగరాగర్భాంగరేషణే ఈశ్వరేకం సర్వభూతానాందాలయవక్వే గంధాః పాంతు అక్షతాః పాంతు పుష్పాణి పాంతు సోమంగళ్యం జాస్తు శస్త్రే సమస్తు ప్రజాపతి ప్రీతాం యం కృత్వా సర్వవేదైక్యక్రియాగణకంబారంభ శుభాశోభనా ప్రవర్తంతే నమః ఓంకారమాదిం కృత్వా భగవద్భిరనుజ్ఞాదాహం వాచయిష్యే వాచ్యతాం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः శ్రేర్ణైస్తుష్టరాజ్ఞస్తనోభే యశోమదేవైర్యదాయుః వస్త్రేంద్రో వృద్ధశ్రవాः వస్త్రభూషా విశ్వవేదాः వస్త్రస్తార్ధ్వారిష్ఠే వస్త్రాపురస్తుదర్దదాతు. ఓం శాంతి శాంతి. ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం ప్రదేశయాః సాధనారేణ పావాన్యః పుణ్యవ రాజావత్యం పవిత్రో ఉదయావరమయం తేన బ్రహ్మవదోయో కోదం బ్రహ్మవదేమహే ఇంద్రస్తు నేదే ధామావరాజో సోమస్తుత్యావృష్ణేత్యా యమో రాజా పుణ్యాభిప్రాతమ జాతవేద మోర్చయం పురాభృతోతు. రాజ్యాన్ దేవాత్మయో వాక్యేంద దక్షిణాయాం విశ్వాసాత్మవాక్యేంద ప్రతీచాం విప్రాభృతవాక్యేంద ఉదీచాన్ విశ్వామోదయ రసయో వాక్యేంద గోర్మయాన్ నిహత్సంవత్సరయుక్తధర్మారేంద. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః శ్రీలక్ష్మీనారాయణ మహేశ్వరాజ్ఞాచార్యభద్రరూపేభ్యః ఆంధ్రజపదక్షిణాం
प्रतिदन्नोदे చతుష్పదే ఓం శాంతి 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 శాగునాదిమంత్రాన్ కళ్యాణం ప్రారంభమవుతోంది తల్లి. మనస్సు ఎక్కడ ఎటువైపు కదలవద్దు. అద్భుతమైన కళ్యాణం. కార్తీక మాస వేళ విజయవాడ దాకా వెళ్ళి ఇంత ప్రశాంతంగా కళ్యాణం తిలకించడం కష్టమేమో. కానీ అమ్మవారే వీళ్ళందరినీ కష్టపెట్టద్దని అమ్మ కదా, అమ్మ ఎప్పుడు పిల్లల్ని కష్టపడ్డదు కదా, అందుకని ఆవిడే వచ్చి మన చెంతకు వచ్చి, పిల్లల చెంతకు వచ్చి, భక్తుల చెంతకు వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తే కళ్యాణ వైభవం జరుగుతుంది. వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా, వీక్షకులంతా కూడా కళ్యాణాన్ని తిలకించి కళ్యాణం చేసిన భాగ్యాన్ని పొందండి. మీ అందరూ కూడా కళ్యాణం వైపు దృష్టి పెట్టి ఆ దేవుణ్ణి ఆదరిస్తూ ఉండండి. ఉద్యాతేవ సతునే సామగాయసి బ్రహ్మపుత్రైవ సమనేషు జగుంషసి సస్తినస్య చక్రే చక్రే చిత్రాభిః చిత్రాసు ఓదిషు పునః పునః అనేకదా జనిత్వా కేన వా కర్మ విశేషేణ ఇదానీం అస్మిన్ వంశే జాతస్య మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రవృత్తి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తని కాలే సంభావితానాం పాపానాం పాణి పాద వాయు ఉపస్థాన సంబంధే సతి త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫల అవాప్త్యర్థం మయా సహ దశాపరేషాం మధువంశానాం శాశ్వత శివలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం కన్యా మహాదానం తుభ్యమహం సంప్రదదే మమ కన్యాంగనక సంపన్నాంగనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోకే కన్యామమాకృతో భూయాత్ కన్యామే దేవాస్వయోః కన్యామే ధర్మతో భూయాత్ పద్మానాం మోక్షమాప్నుయాత్ విశ్వంభరః పంచభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి కృణాం ధారణాయ కన్యాం దానం గట్టిగా మేళం చేయాలి, గట్టి మేళం చేయాలి. మీరు గట్టిగా మేళం ఉండాలి. వేదం ప్రేక్షామి ధర్మకామార్థసిద్ధయే ఓం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు సత్యో జాత వామదేవ ఘోరదత్పురుషేయ పరవరాన్వితపురశివగోత్రాత్మస్య మహేశ్వర శర్మణో కన్యాదానం జరుగుతుంది. దాంట్లో గోత్రనామ ప్రవరులు అమ్మవారివి అయ్యవారివి జరుగుతున్నాయి. శ్రవణం చేయండి. సత్యోజాత వామదేవ ఘోరదత్పురుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రాత్మస్య ఈశ్వర శర్మణ పౌత్రాయ ఓం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు సత్యోజాత వామదేవ ఘోరదత్పురుషేయ పరవాసుదేవ గోత్రోద్భవస్య మహేశ్వర శర్మణ పుత్రాయ ఓం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు సత్యోజాత వామదేవ ఘోరదత్పురుషేయ పంచారుషే ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవాయ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ ఇంద్రకీలాద్రినివాసాయ మల్లేశ్వర శర్మణేవరాయ
ఓం చతుశ్చాగ్రపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అమ్మవారి గోత్రనామాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దుర్గా అమ్మవారి గోత్రనామాలందరూ కూడా శ్రవణం చేయండి. బ్రహ్మణోనప్త్రీం ఓం చతుశ్చాగ్రపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రియారుషేయ ప్రవరాన్విత పూర్వాసుదేవ గోత్రోద్భవస్య గంధమాదన శర్మణ పౌత్రీం చతుశ్చాగ్రపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రియారుషేయ ప్రవరాన్విత పూర్వాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్ పర్వతరాజపుత్రీం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రియారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం చతుర్దశ భువనాధీశ్వరీం ఇంద్రకీలాద్రినివాసినీం దుర్గానాం నీం కన్యాం. ఇప్పుడు కళ్యాణంలో భాగంగా ఇంతకుముందు మీరందరూ అహంతు అనాది అవిద్య వాసనయ అస్మిన్ సంసార చక్రే అని చెప్పి మీ చేతి చెప్పించాను. మనకి జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో మనకి మానవ జన్మ వచ్చింది. దీంట్లో భాగంగా మనకి పూర్వకాలంలో మహర్షులు వాళ్ళందరూ కూడా ఎంతోమంది మహర్షులు ఉన్నారు. మనకి వాళ్ళందరూ కూడా ఎంతంత తపస్సు చేశారో ఎంతంత ఇది చేశారో దానికి కానీ భగవంతుడు దిగిరాల. కానీ ఈ రోజున మనకి ఇక్కడ భగవంతుడు దుర్గా అమ్మవారు ఇక్కడ దాకా దిగి వచ్చి ఇందాక జరిగినటువంటి ఈ ముగ్గురు తల్లులు కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి వాళ్ళకి కూడా తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఈ ముగ్గురు తల్లులతో మనకందరికీ అవసరం ఉన్నది. లక్ష్మీదేవిగా మన జీవనం ప్రారంభమవుతున్న పొద్దున్నే పాల ప్యాకెట్లతో ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కావాలి. సరస్వతీదేవిగా మనకి చదువుల తల్లి ఆవిడ కావాలి. ఏదైనా మనకేదైనా మానసికంగా భయం లాంటిది వేస్తే మా అమ్మవారు మనమ్మవారు దుర్గా అమ్మవారు ఆవిడ కావాలి. అలాంటి ఆవిడకి ఈ రోజున ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంతటి సభా ప్రాంగణంలో ఎంతో మనకి పూర్వ జన్మల సుకృతం. ఎందుకంటే అనేక యోనుల నుంచి కూడా మనం పుట్టి ఈ మానవ జన్మలో వచ్చిన తర్వాత త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాప్త్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది ఈ కళ్యాణం చేయటం వల్ల మన పూర్వీకులందరూ కూడా ఇటువంటి అశ్వమేధ యజ్ఞాలు కానీ అనేక రకాల యజ్ఞాలు కానీ ఇవన్నీ కూడా చేసి మనకి అటు 10 తరాల వాళ్ళు ఇటు 10 తరాల వాళ్ళు కూడా ధరిస్తారు ఈ కళ్యాణం యొక్క విశేషంతో. కన్యా మహాదానం తుభ్యమహం సంప్రదదే నమమా. అమ్మవారిని ఇచ్చి మల్లేశ్వర స్వామి వారికి ఇచ్చి కళ్యాణం చేస్తున్నాం. తదుపరి జీలకర్ర బెల్లం. అందరూ కూడా జీలకర్ర బెల్లాన్ని దర్శింపచేస్తారు. రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. మీరే సమర్పించినట్టుగా కళ్ళకద్దుకుంటూ ఉండండి. మీరే స్వయంగా సమర్పించినట్టుగా తలుచుకోండి. జీలకర్ర బెల్లం శిరసి సజీరక గుణం. ఓం ద్రవంతే రాజా బృహస్పతే ద్రవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు. అయ్యా చేతులు పైకెత్తి గట్టిగా మేళం చేస్తూ ఉండాలి. ఆపొద్దు. జీలకర్ర బెల్లం మొత్తం పూర్తయ్యేదాకా ఆపొద్దు. మేళం చేస్తూనే ఉండాలి. గట్టిగా పరమేశ్వరుడికి వినపడాలి. జయ
ఓం సుమంగళీర్యం మధురమాగం సమేత పశ్యద సంవిపరేతనా. స్వామివారి కళ్యాణ మహోత్సవం సమర్పించినది ముత్యాలు గుచ్చిన బంగారపు చీరలు, పట్టు రేవుకలు, సంస్థాపనములు, పసుపు కుంకుమ. అలాగే ముగ్గురమ్మలకు కూడా మనం వస్త్రాలని సమర్పిద్దాం. ఆ ముగ్గురమ్మల్లో మనం బాసర సరస్వతి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నాం. ఆ అమ్మవారికి వస్త్ర సమర్పణ జరుగుతుందాం. మాంగళ్యం మనందరి తరపున అందరి యొక్క సమక్షంలో అమ్మవారికి కూడా పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతోంది. ఓం యువం వస్త్రాని వసావసాధే యువో రచ్చిద్రామంతవో హసర్గాః అవాదృపుతాన్ విశ్వర్తేన మిత్రావరుణా సచేధే. కళ్యాణోత్సవంలో భాగంగా మాంగళ్య గౌరి మా త్రిశక్తి స్వరూపిణి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇందాక నుంచి చెప్తున్నారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ ధనులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ అనగా కాళీ అమ్మవారు, కవిత్వ సరస్వతి అమ్మవారు, పటుత్వ సంపదల్ లక్ష్మీ అమ్మవారు. మనకి భక్త పోతన గారు రాసినటువంటి ఈ పద్యంలో ఈ ముగ్గురమ్మలు కూడా చివరి వాక్యంలో కలిసి రావటం, అందున ఇక్కడ ఒకే స్టేజీ మీద ముగ్గురమ్మలు కూడా. ఎందుకంటే కృష్ణ అమ్మవారు, కృష్ణా తీరంలో ఉన్నటువంటి అమ్మవారు దుర్గా అమ్మవారు, గోదావరి తీరంలో ఉన్న అమ్మవారు సరస్వతి అమ్మవారు. ఈ రెండూ కలిసి ఎక్కడైనా సరే సముద్రంలో కలవాల్సిందే. అలాంటి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు విశాఖపట్నంలో సాగర తీరంలో. ఈ మూడు అమ్మవార్లు కూడా ఇక్కడికి వచ్చి గంగా యమున సరస్వతి వచ్చినట్టుగానే అలాగే లక్ష్మీ కాళీ సరస్వతి ఇక్కడికి వచ్చి ఎంతో వైభవోపేతంగా కళ్యాణం కానివ్వండి, కుంకుమార్చన కానివ్వండి, ఇటువంటి దేవాలయాల నుంచి రావటం ఎంతటి విశేషమో మీ అందరికీ కూడా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు కళ్యాణంలో భాగంగా అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతోంది. యోక్త మాంగళ్య గౌరీ దేవతాయే నమో నమః. ధ్యాయామి అవాహయామి ఆసనం సమర్పయామి. ఓం భవస్దేవస్య పత్న్యై నమః. సర్వస్దేవస్య పత్న్యై నమః. ఈశారస్దేవస్య పత్న్యై నమః. ఓం సుదేవదేవస్య పత్న్యై నమః. ఓం మిత్రస్దేవస్య పత్న్యై నమః. కాసేపట్లో అలంకరించబోతూ ఉన్నాడు. పరమ పవిత్రమైన సమయం మనం తిలకించబోతూ ఉన్నాం. మాధవదేవస్య పత్న్యై నమో నమః. మాంగళ్య గౌరీ దేవతాయే నమః. పూజ జరుగుతోంది. అమ్మవారికి నమస్కారం చేయండి. ఆ మాంగళ్యాన్ని విజయవాడ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మహాపండితుల వారి అమృత హస్తాలతో మనందరికీ దర్శింపచేస్తారు. అమ్మవారి మెడలో వేసే మాంగళ్యానికి నమస్కారం చేయండి. మీ కంఠమునందున్నటువంటి మీ మాంగళ్యాల్ని కూడా కళ్ళకద్దుకోండి. మాంగళ్య బలం మీ అందరికీ అందుతుంది. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. అందరూ కళ్ళకద్దుకోండి మా మాంగళ్యాన్ని. జయ జయ దుర్గా మాతాకి, మాంగళ్య గౌరీ మాతాకి, జయ జయ మాంగళ్య గౌరీ మాతాకి. మాంగళ్య ధారణ జరుగుతోందమ్మా. అందరూ కూడా చేతులు నేను చెప్పినప్పుడు మంగళ వాయిద్యం వాయించాలి. ముందుగా మాంగళ్య ధారణను వీక్షించండి, చూడండి. ధారణ జరిగిన తర్వాత చప్పట్లు కొడదాం. ఓం మాంగళ్యం దందునా నేనా లోకరక్షణ హేతునా కంఠే పద్మావిర్వగే జీవశరదాం శతో మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండాలి, మేళం చెయ్యాలి ఇంకా గట్టిగా. విజయవాడకు వినపడాలి. జై జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా. అక్షరారోపణం కరిచే వస్తీర్యత్యాయ పుష్పయోరదదాత్సమో భాజ
తలంబ్రాలు జరుగుతూ ఉన్నాయమ్మా. అమ్మవారి యొక్క శిరస్సు మీద అయ్యవారు పరమేశ్వరుడు, దుర్గా అమ్మవారేమో పరమేశ్వరుడు శిరస్సు మీద తలంబ్రాలు, ఆ యొక్క అక్షతారోపణ జరుగుతోంది. వాటిని దర్శనం చేసి నమస్కారం చెయ్యండి అమ్మా. ఓం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి శ్రియో మే కామః సమృద్ధ్యత యజ్ఞో మే కామః సమృద్ధ్యత పశవో మే కామః సమృద్ధ్యత. గట్టిగా చప్పట్లు కొట్టండి. తలంబ్రాలు జరుగుతూ ఉన్నాయమ్మా. అందరూ చెప్పండి. ప్రజామే కామ సమృద్ధ్యత పశవో మే కామ సమృద్ధ్యత యజ్ఞో మే కామ సమృద్ధ్యత శ్రియో మే కామ సమృద్ధ్యత. ఈ తలంబ్రాల వల్ల మనకి ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని, పశువులన్నీ కూడా మన ఇంట్లో సమృద్ధిగా ఉండాలని, మన ఇంట్లో ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు యజ్ఞయాగాదులు యజ్ఞోమే కామ సమృద్ధ్యత వాటి వల్ల శ్రేయస్సు పెరుగుతుంది. కాబట్టి శ్రియోమే కామ సమృద్ధ్యత ఇవన్నీ కూడా వీటిలో ఈ మంత్రం యొక్క అర్థము. కాబట్టి ఈ రోజున ఇక్కడ కళ్యాణం జరిగింది. ఇప్పుడు షోడశోపచార పూజతో హారతితో ముగిస్తాం. సర్వేజన సుఖినో భవంతు. ప్రాతర్లింగముమాపతేరహరః సందర్శనం స్వర్గదం మధ్యాహ్నే అయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం భానోరస్తమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం తత్కాలత్రయతుల్యమిష్టఫలదం సద్యో న వంద్యం దృఢం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మంగళ వాయిద్యం వాయించాలి. హారతి జరుగుతోంది. అందరూ గట్టిగా మేళం చేస్తున్నారు. అందరూ కళ్ళకత్తుకోండమ్మా 5 మార్లు. జై జై దుర్గా మాతాకి, జై దుర్గా మాతాకి, కనక దుర్గా మాతాకి, జై జై కనక దుర్గా మాతాకి. హారతి కళ్ళకత్తుకోండమ్మా. అందరూ కూడా విజయవాడలో జరిగిన హారతిలాగా విజయవాడలోనే ఉన్నట్టుగా భావనతో కళ్ళకత్తుకోండి. దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం శతమనంతం భవతి శతపతి శతం దీర్ఘమాయుః. ఓం జ్ఞాన సరస్వతి బాసరా సరస్వతి సంపూర్ణ గ్రహ ప్రసాద సిద్ధిరస్తు.